అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి నిన్న మధ్యాహ్నం మత్స్యకారులు వేటకు వెళ్ళిన నేపథ్యంలో గల్లంతయ్యారు. అయితే ఆ గల్లంతైన నేపథ్యంలో ఒక కుటుంబాలు జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వద్ద అయితే వాళ్ళ బంధువులు పెద్ద ఎత్తున అయితే చేరారు. అయితే వీళ్ళని అందరినీ పరామర్శించడం కోసం విశాఖ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు వాళ్ళ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మేడం చెప్పండి, ఏం చెప్తారు? ఈ చాలా బాధాకరమైన విషయం ఏం చెప్తారు? ఈరోజు అనుకోని అకాల బోట్ మిస్సింగ్ అనేది చాలా బాధాకరం. ఏదైతే గంగను నమ్ముకుని వెళ్తున్న గంగపుత్రులకి ఇటువంటి దుర్ఘటన జరిగితే కుటుంబం అంతా కూడా చిన్నభిన్నమయ్యే పరిస్థితి, ఆందోళనకు గురయ్యే పరిస్థితి. మరి రాత్రి 11 గంటల వరకు కూడాను మరి ఆచూకీ తెలిసి మరి ఉదయం నుంచి వారికి కనెక్షన్ మరి లేదని చెప్పేసి అనేది తెలియజేస్తున్నారు. దాని ద్వారా ఎప్పుడైతే వీరు ఇచ్చారో రిపోర్ట్ అప్పటి నుంచి మరి కోస్ట్ గార్డులని అట్లాగే మరి దానికి సంబంధించి హెలికాప్టర్లు కూడాను వాటిని పూర్తిగా మరి పర్యవేక్షణలో చూస్తున్నాయి. వారిని ఆదుకోవాలని వారిని వెంటనే ఏది జరిగినా లాస్ట్ టైం తుఫానులో కానీ హుద్హుద్ లాంటివి కానీ లేకపోతే మా వెనక నుంచి వచ్చిన ఫితాయ్ తుఫాను కానీ ఇంక వీళ్ళు ఏవైనా సరే బోట్లు మిస్సింగ్ అయినా మనుషులు మిస్సింగ్ అయినా వాళ్ళ తాలూకా ఆచూకీ తెలుసుకొని వాటిని పూర్తిగా ఈరోజు ప్రొటెక్ట్ చేసి వారికి అవసరమైన వాటి కుటుంబాలను ఆదుకునే పరిస్థితి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి తీసుకుంది. రీసెంట్గా జరిగిన మెకనైజ్డ్ బోట్లు కూడా అప్పటికప్పుడు అయితే ఇంకా వారకు ముందే మరి ప్రత్యేకంగా మరి 19 కోట్ల రూపాయలు కూడా వారందరికీ ఇచ్చి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. నేను వారందరికీ ఒకటే కోరుతున్నాను, వీరందరూ ముక్కం గ్రామం వచ్చింది మరి భోగాపురం నియోజకవర్గం విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు. వీరందరూ కూడాను గతంలో వారందరితోనే నేను కలిసి పనిచేసిందాన్ని కాబట్టి వారందరికీ ధైర్యం చెప్తున్నాను. ఒక లాస్ట్ టైం అలాగే వారం రోజుల తర్వాత కొన్ని కేసులు కూడా ఇలాగే బతుకుని క్షేమంగా రావడం జరిగింది. ఆ విధంగానే గంగమ్మ తల్లి వారికి వారు ఎవరైతే వెళ్ళింది కూడా మరబోట్ల మీద వాళ్ళు మెకనైజ్డ్ బోట్లు కాదు, వారు తెప్పలతోనే వెళ్ళారు కాబట్టి మరి ఫైబర్ తెప్పల వల్ల కాబట్టి వారు ఏదైనా ప్రమాదానికి గురి అయినా వారు ఏమాత్రం దాన్ని అటాచ్మెంట్ పెట్టుకుని ఉన్న వాళ్ళకైతే 2-3 రోజులైనా సేవ్ అయ్యేందుకు 99% అవకాశం ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా సురక్షితంగా రావాలని, ఎటువంటి ప్రమాదవశాత్తు ఏదైనా అనుకూలన జరిగితే దానికి ఏదైనా సరే ఈవేళ మేము కానీ వాసుపల్లి గణేష్ గారు కానీ మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి గారు మరి మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ వారి కుటుంబాలని మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండమని చెప్పేసి వాళ్ళు క్షేమంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఎలాంటి సహాయ చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టింది మేడం? 2 కోస్ట్ గార్డులు వెళ్ళాయండి. అలాగే మరి హెలికాప్టర్ ద్వారా కూడా ఈరోజు వారి ఆచూకీకి ఇప్పుడు దాన్ని ఇంకా రెట్టింపు కూడా చేసి వారిని గాలింపు చర్యలు కూడా మరి సన్నాహాలు తీసుకుని వాటిని కూడా తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. మరి తెలిసిన వెంటనే ఎక్కడ ఏదైనా ఒకే ఒకటి జీపీఎస్ లాంటిది రానున్న రోజుల్లో మరి అడ్వాన్స్ ఇది కూడా వారు పెట్టుకున్నట్లయితే మనకి వెంటనే ప్రమాదవశాత్తు జరిగిన వెంటనే మనకి ఇమీడియట్గా తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి కూడా మరి ఈ బోట్ల ద్వారా వెళ్ళేవారికి కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే అలా టెక్నాలజీని కూడా తీసుకొచ్చి ఉపయోగించుకోవడం వల్ల ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ వారందరికీ అండగా ఉంటూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మరి మేమందరం కూడాను ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరులు కానీ వీరందరూ కూడాను ఆ కుటుంబాలని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పేసి మరి గట్టిగా వారందరికీ మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి సహాయ చర్యలు చేపడుతున్నారు? ఇంకొక 2-3 అవర్స్లో మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఏరియల్ సర్వే జరిగింది, కానీ ఇప్పుడు ఏంటంటే నైట్ ఏరియల్ సర్వే జరగదు. అట్ ద సేమ్ టైం ఏమో ఒక 2 కోస్ట్ గార్డ్ బోట్స్ కూడా వెళ్ళాయన్నమాట. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మేడం గారు చెప్పినట్లయితే జీపీఎస్ సిస్టమ్ ఏమో ఈ ఫైబర్ బోట్స్ ఉండదు, మెకనైజ్డ్ బోట్స్ అయితే ఈ పాటికే మేమేమో రెస్క్యూ చేసుకొని వచ్చేస్తాము. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మనకేమో ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి హెలికాప్టర్ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని ఏమో రెస్క్యూ చేసేస్తుంది అన్నమాట. సో ఇది ఫైబర్ బోట్స్కి లేదా ఆ సిస్టమ్ అన్నమాట. సో మేడం గారు చెప్పినట్టుగా ఏంటంటే తర్వాత మళ్ళీ ఈ ఫైబర్ బోట్స్ కూడా మేము తీసుకొని వస్తాము. ఏదైనా సరే గతంలో కూడా ఒక 6 రోజులైనా కానీ వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఫైబర్ బోట్ మునగదు, మెకనైజ్డ్ బోట్ అయితే మునిగిపోద్ది. కానీ సో ఈ ఫైబర్ బోట్ తోటి ఏమో ఎప్పుడు కూడా పట్టుకొని ఈదుకొని వచ్చేస్తారన్నమాట. మనకి ఇంకొక ఇప్పుడే సీఎం కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఏమో సీఎం ఆఫీస్కి చెప్పి ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్ 3 times 4 times చేస్తామని చెప్తున్నారు. సో ఈ 2 బోట్లకి ఇంకొక అదనంగా ఒక 6 బోట్లు పంపించి మేమేమో సేఫ్ గార్డ్ చేస్తామని చెప్పి మీకు పూర్తిగా భరోసా ఇస్తామన్నాం. ప్రాణానికి ఏమీ హాని జరగదు, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
100% భరోసా ఇస్తుంది. మనం నేను 100% నేను చెప్తాను, ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది. మత్స్యకారులు చాలా దృఢమైన మా శక్తి గలమైన వాళ్ళు. ఇప్పుడు ఈ దీంట్లో కూడా వెళ్ళిన వాళ్ళందరూ యూత్ అన్నమాట, యూత్. సో వాళ్ళు కనీసం ఎలాగలేదు అనేసి సస్టైనబుల్ ఉంటుంది, వాళ్ళకి తీసుకొని వచ్చే బాధ్యత మాదని చెప్తున్నా. ఇది కాకపోతే ఒకరు మిస్సింగ్ అవుతునేటప్పుడు అంటే భయము ప్రేమ అనే దాని మీద ఏమో ఏడుస్తాం, కానీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అమితమైన ఆనందం పొందుతారు. ఆ ఆనందాన్ని ఇచ్చే బాధ్యత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పేసి నేనేమో మత్స్యగాడిగా చెప్తా ఉన్నాను. మేడం ఏమో బోట్స్ ఓనర్, మీకు ఝాన్సీ మేడం గారు మీకు తెలిసే తెలియదు, బోట్స్ ఓనర్ అన్నమాట. సో అలా తనకి అన్ని రకాలుగా తెలుసు అన్నమాట, ఏంటి బోట్ల యొక్క సాధిక బాధలన్నీ కూడా తెలుసు అన్నమాట. సో దయచేసి మీరేమీ దీన్ని మనమేమో పెద్దగా చూడనవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఈ సెర్చ్ ఆపరేషన్ నైట్ కదా, నైట్లో ఏమైనా నైట్ మనకి ఏంటంటే కోస్ట్ గార్డ్ షిప్స్ అయితే మాత్రం అవి సెర్చ్ ఆపరేషన్ చేస్తాయి. ఓన్లీ హెలికాప్టరే సెర్చ్ ఆపరేషన్ ఆపుతారన్నమాట. నైట్ ఫ్లయింగ్ ఉండదు, ఎందుకంటే దానికి ఎస్పెషలీ దానికి అక్కడ మనకేమో మనకి ఏమంటారంటే ఎయిర్ అథారిటీ వాళ్ళు ఒప్పుకోరన్నమాట. సో దానికోసం అని చెప్పేసి మనకి నైట్ ఏరియల్ సర్వే జరగదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఎటువంటి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా తీసుకొచ్చే బాధ్యత, ఫుల్ బాధ్యత అయితే మేము చేపట్టాం. దీనికి సంబంధించి సీఎం ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ కానీ ఫుల్ అన్ని ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగింది. కంపల్సరీగా వాళ్ళని అందరినీ సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత అయితే మేము చేపడతామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖ జట్టి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.